క్వశ్చన్ శ్రీలీల గారు. శ్రీలీలకి. యా. హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్ లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా SRKR స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్ లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు అనలేనవ్వా. వాట్ ఈస్ వెరీ క్యూట్. సరే డైలాగ్ ఉట్టి డైలాగ్ కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు సార్, ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా. సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్ అయిపోయారా? యాక్షన్ అంతా బయట చేసి అంతే అంతే అండి. అంతేనా? అంతేనా? అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ సైడ్ అంతా చాలా కాంగ్ ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా ఎందుకు ఇటు సైడ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు, అటు సైడ్ చాలా కాంగ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది మాస్. ఎంత క్లాస్ అందరూ. యా. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ నితిన్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే. హాయ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా, మేము కూడా పవర్ స్టార్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ నెక్స్ట్ మూవీ తమ్ముడు కదా, మీరు ఆ టైటిల్ ని పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఎంచుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఆ సినిమా స్టోరీ క్యాప్టర్ది. ఆ సినిమా చూసాక మీరు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ కాకుండా మీరు ఏదైనా ఇవ్వాలి అంటే ఏ ట్యాగ్ ఇస్తారు? ఏపీ డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడ పిఠాపురం తాలూకా. హలో, నా క్వశ్చన్ ప్రొడ్యూసర్ గారికి రవి గారికి క్వశ్చన్. సార్, మీరు ఈ కాలేజ్ అన్నారు కదా, మీరు ఎప్పుడైనా ర్యాగింగ్ చేశారు ఎవరినన్నా? మేము యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉండేవాళ్ళం అమ్మా, మమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయలేదు. కొన్ని స్లిప్స్ ఎప్పుడైనా పెట్టారు సార్ ఎగ్జామ్స్ కానీ ఇలాగా? అదేగా మనకి అసలు ఫస్ట్ బేస్. అది పెడితేనే సార్ 6 months ఎక్స్ట్రా చదివారు. అర్థం అవట్లేదా? యా. నెక్స్ట్. యా.